యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇక్కడ ఆయన దేవదూతల కంటే యేసుప్రభు వారు శ్రేష్ఠుడు అని మొదలుపెట్టి అలా రాసుకుంటూ ఆయన ఇప్పుడు మోషే దగ్గరికి వస్తా ఉంటున్నాడు. ఎందుకు ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అనంటే, పాత నిబంధనలో దేవదూతలు చాలా ప్రాముఖ్యమైన పరిచర్య చేస్తా వచ్చారు. వాళ్ళు ఇశ్రాయేల్‌ని కాపాడే పరిచర్య చేస్తా వచ్చారు. దేవుని వర్తమానాలు ఇశ్రాయేల్‌కి తీసుకొనొచ్చి ఇచ్చి పరిచర్య చేస్తా వచ్చారు. వాళ్ళు ఈ నిబంధనని దేవుడు మోషేకి ఇస్తా ఉంటున్నప్పుడు మధ్యవర్తులుగా ఈ దేవదూతల్ని మనం చూస్తా రావచ్చు. కనుక ఈ దేవదూతల కంటే యేసుప్రభు వారు శ్రేష్ఠుడు అనే విషయాన్ని ఆయన మొదటి 2 అధ్యాయాల్లో ప్రస్తావించిన తర్వాత, ఇప్పుడు యేసుప్రభు వారు మోషే కంటే శ్రేష్ఠుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆయన రాసేది యూదులకి కాబట్టి, ఈ యూదులు నిదానంగా వీళ్ళు ఏదైతే విశ్వసిస్తా వచ్చారో దాంట్లో నుంచి నిదానంగా మళ్ళీ జూడాయిజంలోనికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు వాళ్ళలో దిగజారిపోవడం చూస్తూ ఆయన అంటున్నాడు, జూడాయిజం పర్ఫెక్ట్ అంటే దేవుడిచ్చిన ఇంకా లాస్ట్ నిబంధన కాదు. అది మార్గములో దేవుడు వాడుకుంటా వచ్చాడంతే. అయితే అది క్రమేపీ బయలుపరచబడ్డంలో అది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్‌లో అది ఉపయోగపడిందంతే. కనుక మీరు యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసుప్రభుని విశ్వసించిన తర్వాత మళ్ళీ జూడాయిజంకి వెళ్ళిపోవద్దు అని చెప్తూ ఆయన ఈ పత్రికను రాస్తా ఉంటున్నాడు. కనుక ఈ జూడాయిజంకి చాలా కీలకమైనది. పాత నిబంధనకి చాలా కీలకమైన వ్యక్తే మోషే. ఎందుకంటే మోషే ప్రజలకి, దేవునికి మధ్యవర్తిగా ఉంటా వచ్చాడు. ఆయన దేవుడిస్తున్న ఆజ్ఞల్ని తీసుకొనొచ్చి ప్రజలకు అనుగ్రహిస్తా వచ్చాడు. ఇప్పుడు మోషే కంటే యేసుప్రభు వారు శ్రేష్ఠుడు అని చెబుతా ఉంటున్నాడు. దీన్ని ఆయన 3 విధానాల్లో ప్రస్తావిస్తా ఉంటున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, పరిశుద్ధమైన సహోదర సహోదరీలారా అని అంటున్నాడు. ఎట్లా వీళ్ళు పరిశుద్ధమయ్యారు అనంటే, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించుటను బట్టి వీళ్ళు పరిశుద్ధమయ్యారు. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు ఎప్పుడైతే బలులు అర్పించేవాళ్ళో అప్పుడు వాళ్ళ పాపము కప్పబడేది అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చినప్పుడు మన పాపములు కప్పబడ్డం మాత్రమే కాదు, మన పాపములు కడగబడతా ఉంటున్నాయి. కడగబడ్డం మాత్రమే కాకుండా ఇక్కడ పరిశుద్ధమైన సహోదరులు, సహోదరీలు అనన్నప్పుడు ఈ పరిశుద్ధత అనంటే నైతికమైన ఆ యొక్క పరిపూర్ణత గురించి మాట్లాడట్లేదు కానీ, ఈ పరిశుద్ధత అనంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం. ఇది పాత నిబంధన వ్యక్తికి చాలా అతీతమైనది. దేవుని దగ్గర నుంచి ఉగ్రత పొందకుండా వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఆ కోపం వారి మీద పడకుండా బలులర్పించుకొని, మతాచారాలు చేసి వాళ్ళు కేవలం నకారాత్మకంగా శిక్షలు తప్పించుకుంటా వచ్చేవాళ్ళు. అయితే కొత్త నిబంధనలో మనము కేవలం శిక్ష తప్పించుకోవడం మాత్రమే కాదు గానీ, దేవుని ఎదుట నిర్దోషంగా నిలబడడం మాత్రమే కాదు గానీ, పరిశుద్ధంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండొచ్చు. ఆయనతో నేరుగా మాట్లాడొచ్చు. ఆయనని మన హృదయంలో కలిగి ఉండొచ్చు. ఆయనని పూర్తిగా మనం అనుభవించగలిగిన వారమై ఉండొచ్చు. కనుక ఈ పరిశుద్ధమైన సహోదర సహోదరులారా అని చెప్తూ ఆయన అంటున్నాడు, పరలోకపు పిలుపులో మనమందరం పాలు పొందుతా ఉంటున్నాం. మోషే కానీ ఇంకా వేరే వాళ్ళెవ్వరు అన్ని భౌతికమైనవే చేస్తా వచ్చారు తప్ప, వాళ్ళు పరలోకపు పిలుపుతో ఏమాత్రం పిలవలేదు. వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఈ భూమి మీద దేవునికి ఎలా నచ్చాలి, ఈ విషయాల్ని ప్రస్తావిస్తా వచ్చారు. తప్పకుండా వాళ్ళు చేసినవన్నీ పరలోకం వైపు చూపిస్తా ఉంటున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచుటను బట్టి మనము ఆ యొక్క దేవునితో సత్సంబంధంలోనికి రావడం మాత్రమే కాకుండా, ఆ పరలోకపు పిలుపుకి, ఆ శ్రేష్టమైన ఆ పిలుపుకి మనము అర్హులంగా తీర్చబడతా ఉంటున్నాము. ఇక్కడ మొదటి వచనంలో యేసు ప్రభువారికి ఆయన 2 బిరుదులు పెడతా ఉంటున్నాడు. మొదటిది అపోస్తలుడు అనే బిరుదు పెడతా ఉంటున్నాడు. రెండోది ఆయన్ని ప్రధాన యాజకుడు అనే బిరుదు పెడతా ఉంటున్నాడు. మెటికి కొత్త నిబంధన మొత్తంలో ఈ ఒక్క పుస్తకమే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాత్రమే మనం యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా చూపించబడ్డము మనము చూడొచ్చు. మెటికి ఇక్కడ ఆయన అపోస్తలుడు అంటే దేవుని ద్వారా ప్రజల దగ్గరికి పంపించబడినవాడు. దేవుని వైపు నుంచి మధ్యవర్తిగా మనం చూడొచ్చు. ప్రధాన యాజకుడు అనంటే మనుషుల వైపు నుండి దేవునికి మధ్యవర్తి. కనుక ఈయన 2 వైపులు మధ్యవర్తిగా ఉంటా ఉంటున్నాడు. ఆయన దైవ మానవుడు కాబట్టి అటు దేవుని పక్షంగా నిలబడతా ఉంటున్నాడు. ఆయన మానవుడు కాబట్టి మానవుల పక్షంగా కూడా నిలబడతా ఉంటున్నాడు. ఇక్కడ ఆయన
ఏదో మోషే పంపించబడ్డాడు అట్లానే యేసు ప్రభు కూడా పంపించబడ్డాడు అనడానికి వీలు లేదు. ఎందుకంటే మోషే ప్రభు వైపు నడిపిస్తా వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆయననే విశ్వసిస్తా ఉంటున్నాం. కనుక ఎవరు మోషేని విశ్వసించలేదు. మోషే ఇచ్చిన నిబంధనని విశ్వసిస్తా వచ్చారు. మోషే ద్వారా దేవుడు చేసిన కార్యాలని విశ్వసిస్తా వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మనం నేరుగా యేసు ప్రభు మీదే విశ్వాసం పెడతా ఉంటున్నాం. ఇది మన యొక్క శ్రేష్టమైన ధీమా ఉంటుంది. ఈ యేసు ప్రభుయే దేవుడు, యేసు ప్రభు మనకి సరిపోయిన వాడు అనే విషయం. కనుక మోషే కంటే శ్రేష్టమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా జరుగుతా వచ్చింది. అంతేకాకుండా 2వ వచనంలో చూస్తా వచ్చినట్లయితే ఆయన దేవుడు నియమించిన ఆ దేవుని ఇంటి విషయంలో నమ్మకస్తుడుగా ఉంటా వచ్చాడు. ఇక్కడ దేవుని యొక్క ఇంటి విషయంలో నమ్మకస్తుడు అనంటే మోషే ఆ ఇంటిని కడతా వచ్చాడు. ఆ ఇల్లు అంటే ఒక భౌతికమైన ఇల్లు కాదు గాని, మందసం కాదు గాని, ఆ ఇల్లు అంటే ఇశ్రాయేలీల దేశం. మోషే ఆ ఇంట్లో ఒక భాగం. మోషే ఇంట్లో ఒక భాగమై ఆ ఇల్లు నిర్మిస్తా వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చేటప్పుడు ఆయన ఆ ఇంట్లో ఒక భాగం కాదు. ఆ ఇంటికి అతీతముగా దేవుని ఇంటిని ఆయన నిర్మిస్తా ఉంటున్నాడు. ఎట్లయితే మోషే కంటే శ్రేష్టమైన మహిమ పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు అర్హుడు. ఎందుకంటే మోషే ఆ ఇంటిలో ఒక భాగమే ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆ ఇంటికి అతీతముగా ఆ ఇంటిని కట్టేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇల్లు కట్టువాడు ఇంటి కంటే గొప్పవాడు గదా! అంటే ఇంటిలో ఆయన ఒక భాగం కాదు. ఇంటికి అతీతమైన వాడు. ఇంటిని ఆయన కట్టకపోతే ఇల్లు కట్టబడ్డు. కాబట్టి ఇంటి కంటే ఆ ఇల్లు కట్టేవాడు గొప్పవాడు అని చెప్తూ మోషే ఇంటి కంటే గొప్పవాడు కాలేడు. ఎందుకంటే మోషే గూడా ఇంట్లో భాగం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మళ్ళీ ఇంకెవరి మీద ఆధారపడేదేమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తాను అతీతంగా ఇల్లు కడతా ఉంటున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత వచనంలో ఆయన చెప్తా ఉంటున్న మాట, ఎందుకంటే ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడతాది. అయితే అన్నిటిని నిర్మించువాడు దేవుడే. దేవుని ఇంటిని నిర్మించేది యేసు ప్రభువారు. దేవుని ఇంటికి చెందనకుండా దేవుని ఇంటికి అతీతంగా ఉండేవాడు యేసు ప్రభు. దేవుని ఇంటి మీద ఉండేవాడు యేసు ప్రభు. దేవుని ఇంటి మీద ఎవరు ఉండగలరు? మోషే ఇశ్రాయేలుకి అతీతంగా ఇశ్రాయేలు మీద ఏమి లేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇంటి మీద అధికారి. దేవుని ఇంటి మీద అధికారి దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనే ప్రస్తావాన్ని చాలా ఖచ్చితంగా ఈ గ్రంథకర్త చేస్తా ఉంటున్నాడు. అంతేకాకుండా మోషే ఈ యొక్క దేవుని ఇల్లు అంతట్లో ఆయన ఒక సేవకుడుగా నమ్మకంగా ఉంటా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే కుమారుడుగా నమ్మకంగా ఉంటా వచ్చాడు. సేవకుడుగా నమ్మకంగా ఉండడం అంటే ఆయన పనివాడు కాబట్టి తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉంటా వచ్చాడు. అయితే దేవుని కుమారుడుగా నమ్మకంగా ఉన్నాడంటే కుమారుడు ఆ ఇంటికి ఓనర్ అయి ఉంటున్నాడు. ఆ ఇంటికి సొంతదారుడై ఉంటున్నాడు. కనుక మోషే ఆ ఇంట్లో ఒక భాగం. మోషే ఆ ఇంట్లో పనోడు. మోషే ఆ ఇంట్లో ఆయన నమ్మకస్తుడుగా ఆయన పరిచారకుడుగా ఉంటా వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి బయటుండేవాడు. దేవుని ఇంటికి బయటుండేవాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇంటి పైనుండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఇంటి మీద సొంతదారుడుగా దేవుని కుమారుడుగా ఉంటున్నవాడుగా మనం చూడొచ్చు. ఆయన చివరిలో అంటున్నాడు, మనము ఈ ఇంటికి చెందిన వారమైతాం ఎప్పుడు అనంటే ఈ యొక్క విశ్వాసమును మనం గట్టిగా పట్టుకొని దాంట్లో మనము అతిశయిస్తే అప్పుడు మనము ఈ ఇంటికి చెందిన వారం అవుతాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని యేసు ప్రభువారే దేవుడు, యేసు ప్రభువారే మెస్సయ, యేసు ప్రభువారే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసే వాగ్దానం చేయబడిన ఇలా అన్నీ యేసులో నెరవేర్చబడ్డాయి అని విశ్వసించి దీంట్లోనే మనం అతిశయిస్తే యేసు ప్రభువులో అతిశయించినప్పుడు ఇక వేరే విషయాలు అతిశయించడానికి వీల్లేదు. కనుక అలా యేసు ప్రభువులో అతిశయిస్తూ మనము ఈ యొక్క శ్రేష్టమైన ఇంట్లో పాలిభాగస్తులు పొందగలిగిన వారంగా ఉంటున్నాం. అందుకని ఈ భాగంలో ఆయన 3 రకాలుగా యేసు ప్రభువారు మోషే కంటే ఎక్కువ అని చెప్తా ఉంటున్నాడు. మొట్టమొదటిది యేసు ప్రభువారు ఆ ఇంటికి అతీతమైన వాడు అని చెప్తున్నాడు. రెండవది మోషే ఆ ఇంటిని కడతా ఉంటున్నాడు. మోషే ఆ ఇంటి మీద లేడు. యేసు ప్రభువారు ఆ ఇంటికి అధికారిగా, దేవుని ఇంటికి అధికారి అంటే దేవుడుగా ఉంటా ఉంటున్నాడు. అంతేకాకుండా మోషే కేవలం ఒక పనోడు పరిచారకుడుగా మాత్రమే ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు అయితే కుమారుడుగా, స్వంతదారుడుగా ఆయన ఉన్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ ప్రియకుమారుడు మా ప్రాణరక్షకుడు యేసు ప్రభువారు దైవీకమైన లక్షణాలు కలిగిన వాడు, మానవాతీతమైన వాడు. ఆయన దేవుడు అనే ఈ విశ్వాసము బట్టి దేవా మమ్మల్ని నీతో సరిచేసినందుకే నీకు వందనాలు. దేవా ఈ విశ్వాసాన్ని పట్టుకొని
ముందుకు సాగి దీంట్లోనే గర్వించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.